జరుగుతుంది. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది సిస్టర్ గారు. నేను కూడా ఆ టైంలో ప్రార్థన చేసుకుంటున్నా, దేవా నాయనా స్కూల్కి వస్తున్నాను, స్కూల్కి వెళ్తున్నా, డ్యూటీకి వస్తున్నాను, మిగిలిన టైంలో నేను ప్రేయర్స్లో గడుపుతున్నాను, జూమ్ ప్రేయర్స్ నడుపుతున్నాను. ఇక నాయన నీ చిత్త ప్రకారంగా నన్ను వాడుకో ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్న సమయంలో కరెక్ట్గా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు నేను వారి యొక్క ఫోన్, ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఏదైనా కార్యం నడిపింపబడుతుంది, కానీ దేవుని చిత్త ప్రకారంగా లేకుంటే మనము ఏమి చేయలేమంట. అంటే సిస్టర్ గారికి దేవుడు చూపించారు అని నాకు బ్రదర్ గారు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకున్నాను. మా చర్చిలో అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ అనేకమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ప్రతి డిసెంబర్ సీజన్స్లో. ఆ విధంగా దేవుడు సిస్టర్ గారి ద్వారా మాట్లాడి ఈ విధంగా నడిపించినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం మనము చదువుకుందాం. మత్తయి సువార్త అధ్యాయము 1:18 Matthew chapter 1:18 verse. యేసుక్రీస్తు జననం ఎట్లనగా 1:18 యేసుక్రీస్తు జననం ఎట్లనగా జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుండగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ఇదిగో ఇలాంటివి జరిగను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు యేసుక్రీస్తు జననం గురించి ఇక్కడ మనకు క్లియర్ కట్ గా రాసి ఉంచారు. ఏంటంటే యేసు ప్రభు నిజంగా ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని ఒక క్వశ్చన్ మనం వేస్తున్నాం. ఎందుకు వై జీసస్ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్, ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చారు, అంతేకాకుండా ఎలా వచ్చారు, ఎందుకు, ఎలా ఆయన వచ్చిన యొక్క కారణంను మనము ఈరోజు తెలుసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ పాస్టర్ మెసేజెస్ మీరు ఎన్నో విని ఉంటారు. అనేకమైన మెసేజెస్ ద్వారా దేవుడు మీకు తెలియపరిచి ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కార్యము, దేవుడు మాటలు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఏం మాట్లాడిస్తాడో మీరే వింటూ ఉండదు. ఓకే, అయితే ఇక్కడ ఏమనుందంటే ఎందుకు యేసు ప్రభు వారు మనకు ఈ లోకానికి వచ్చారంటే ఆ కాలంలో చాలా పాపంతో నిండిపోయి ఉండిందంట లోకము. ఇప్పుడు కూడా ఉంది, కానీ అప్పుడు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు భూమి మీద చూసినప్పుడు ఆ పాపము మితిమీరిపోయి ఉన్న సమయంలో ఇక యేసు ప్రభు వారు ఏమనుకున్నారు, ఈ లోకానికి వెళ్ళి మాదిరికరమైన జీవితంలో జీవించి ఎలా ఉండాలో, పరిశుద్ధమైన జీవితంలో ఎలా నడిపింపబడాలో మాదిరికరంగా వాళ్ళందరికీ కూడా భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఒక్కసారి బోధించి వద్దాము అని ఆయన అనుకున్నారట. అనుకొని తండ్రికి ఆయన తెలియజేసినప్పుడు తండ్రి ఏం చేశారు, ఓకే చేసుకున్న తర్వాత అప్పుడు ఒక దేవదూత వచ్చి ఇక్కడ మనకు ప్రత్యక్షమై ఇక్కడ తెలియజేస్తుంటున్నారు అనమాట. ఏమని, మరి ఆ టైంలో ఆ కాలంలో ఎంతో భక్తి కలిగిన స్త్రీగా ఉండిందంట. ఎంత భక్తి అంటే అంత భక్తిలో ఉన్నప్పుడు ఆ భూమి మీద అందరిలో చూసినప్పుడు మరియా ఉత్తమంగా కనబడినట్టు మనం వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి మరియను దేవుడు ఎన్నుకున్నాడు. మన జీవితంలో కూడా మనము ఎప్పుడైతే మనము దేవుని చేత ఉత్తమమైన ఒక స్త్రీగా ఎన్నుకోబడుతుంటున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంటే కానీ ఇక్కడ కన్యక, ఫస్ట్ కన్యక ఉంది. సో ఇప్పుడు కన్యకలు మన జీవితంలో ఇప్పుడు ఉన్న వరల్డ్ లైఫ్ ని మనం చూసినట్లయితే ప్రపంచంలో కన్యకలుగా ఉండడము చాలా కష్టంగా ఉందంట. సర్వే చేస్తే ఫారిన్ కంట్రీస్ లో అంత భయంకరమైన దుస్థితి ఉంటుందంట. అంటే పాపం ఎంత మితిమీరిపోయిందో ఒకసారి ఆలోచించండి. కానీ ఒకటి ఏంటంటే కన్యకగా ఉండి ప్రదానం చేయబడిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత పుట్టే బిడ్డలు వారి దేవుడు ఏర్పరిచిన బిడ్డలుగా మనం చూస్తున్నాం. కానీ మరియా ఏ విధంగా తను ఒక కన్యకగా ఉన్నప్పుడు గర్భవతి అయితే తనకు ప్రపంచం ఎలా అనుకోని ఉంటుంది. ఆ పాతకాలంలో నిజంగా అనుకుంటే ధర్మశాస్త్రము కంటి కన్ను పంటికి పన్ను అనేది. మరి అంతేకాకుండా ఎవరైనా పాపం చేసే వాళ్ళని చంపేయాలి, రాళ్లతో కొట్టాలని ఉంది. కానీ ఈ స్త్రీ ఏం చేసింది, కన్యక పరిశుద్ధంగా ఉన్న సమయంలో
ఒక రోజు ఏం జరిగిందంట, గాబ్రియల్ దేవదూత వచ్చి తనకు ప్రత్యక్షమై ఈ విధంగా నీకు ఒక కుమారుడు పుడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడని చెప్పినప్పుడు తను లోబడింది. తను లోబడిన కారణం చేత తనకి ఏం జరిగింది? గొప్ప యేసు ప్రభువే తన యొక్క గర్భంలో ధరింపబడ్డాడట. అంటే ఎంత ధన్యత భాగ్యమో మరియా అనుభవించింది కదా. ఖురాన్లో చూసినప్పుడు కూడా ఒక్కరే పేరు ఉంటుందట, మరియా. ఆ పేరు ఒక్కటే స్త్రీ పేరు. అంటే మరియా అనే ఒక స్త్రీ ఎంత మంచి స్త్రీగా ఉందో, సో అలాంటి మరియా వంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. ఉత్తమమైన స్త్రీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఆమె నిందలు, అవమానాలు వాటన్నిటి గురించి ఆలోచన చేయలేదు, కానీ దేని గురించి ఆలోచన చేసింది? ఆ దేవదూత ఏ మాటలైతే చెప్పారో ఆ దేవదూత పలికిన మాటలు తన హృదయంలో పెట్టుకునింది. అయితే అప్పుడే వాళ్ళకు ప్రమాణం చేయబడి ఉంటుంది కాబట్టి తర్వాత యోసేపు గారికి కూడా ఒక ప్రత్యక్షమైన దేవదూత ఏమని చెప్తారు? నీ భార్యను నీవు విడిచిపెట్టదు, ఆమె గర్భవతి అని. అక్కడ 2 చోట్ల దేవదూతలు దూత ద్వారా దేవుడు పలికించాడు. సో కాబట్టి ఇక్కడ మన యొక్క మరియా జీవితంలో ధన్యకరమైన జీవితంగా మనం చూస్తుంటున్నాం. అయితే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలక రహస్యముగా విడనాడగా అని అనుకున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమైందంట. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ ఏదైనా దేవునికి తెలియకుండా ఒకవేళ పాపం ఏదైనా నీ హృదయంలో ఒకవేళ ఉండి భర్తకు విరుద్ధంగా భార్య, భార్యకు విరుద్ధంగా భర్త ఉన్నట్లయితే నిజంగా ఏర్పరచబడిన ఇద్దరిని విడదీయకూడదంట వాక్యం ద్వారా. కాబట్టి వారు ఒకవేళ ప్రాబ్లమ్స్లో ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ని దేవుడు సాల్వ్ చేశాడు, కానీ వాళ్ళిద్దరిని మాత్రం విడదీసే ప్రయత్నం ఎవ్వరు కూడా చేయకూడదంట. ఒక భార్యగా భర్తగా ఏర్పరచబడిన వారిని విడదీయకూడదు. అయితే ఇప్పుడు నేటి కాలంలో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ముందుకు నడిపింపబడుతుండాలి. ఇక్కడ జన్మంలో తను తాను తగ్గించుకున్నాడట. భూమి ఆకాశం సమస్తం ఆయనదే, కానీ ఆయన ఏం చేశారు? తగ్గించుకున్నారు. నా జీవితంలో మనకు తగ్గింపు జీవితం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. కొంచెం డబ్బులు ఉండేసరికి ఏమైపోతుంది? గొప్పవాళ్ళుగా నేబర్స్ దగ్గర ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు దేవాతి దేవుడు, ఎంత ప్రపంచం ఈ సృష్టి యావత్తు ఆయనదే, కానీ ఆయన ఇక్కడ ఏం చేశారు? తగ్గింపు జీవితంతో పశువుల పాక అంటే ఎంత భయంకరంగా ఉంటుంది, అటువంటి పశువుల పాకలో యేసు ప్రభు వారు జన్మించడం జరిగింది. ఆ వాసన ఎంతో ఉంటుంది, కానీ ఆ వాసన మధ్య నిజంగా మరియమ్మ, యోసేపులు ఎంతగానో కష్టపడి ఉంటారు. కానీ యేసు ప్రభు వారు అక్కడ కూడా తన యొక్క దీనత్వం మనం చూస్తాం. అంటే అంత తగ్గింపు జీవితం. ఎక్కడైనా మంచి మహల్లో పుట్టిండొచ్చు, కానీ అక్కడ పుట్టలేదు. ఎందుకు అనంటే ఆయన ప్రతిదీ కూడా ఒక మాదిరికరంగా చేయాలని అనుకొని ఆ విధంగా నీతిమంతుడుగా ఉండి ఆ యోసేపు యొక్క కడుపులో, మరియ యొక్క కడుపులో పుట్టడం జరిగింది. కాబట్టి వారిద్దరి మధ్య నిజంగా ఎంతో భయంకరమైన పరిస్థితి గురించి విని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన జీవితాలలో కూడా మనము ఎప్పుడు కూడా ఏదైనా కూడా దేవుడు మనల్ని తగ్గించినప్పుడు తగ్గింపు స్థితిలోనే ఉండాలంట. ఎప్పుడు హెచ్చిస్తే ఆయన యొక్క బలం ఇష్టమైన చేతుల కింద హెచ్చింపబడాలి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని వాక్యం ఉంది కదా. సో మనము యేసు ప్రభు వారి తగ్గింపు జీవితం కలిగి ఉందాం. అంతేకాకుండా క్రిస్మస్ అంటే చాలామంది అనుకుంటారు కోయర్ అందరు కలిసి చాలా పాటలు పాడి స్తుతించాలా అని అనుకుంటారు. సరే, ఓకే, దేవుణ్ణి స్తుతించాలా, కానీ క్రీస్తు హృదయంలో లేకోకుండా మనం ఎన్ని పాటలు పాడినా కూడా వేస్ట్ అంట. మన హృదయంలో యేసు ప్రభును కలిగి మనది కనెక్షన్ దేవునితో కలిగి ఉండాలంట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమె ఉండేదంట, చాలా బాగా పాటలు పాడుతుండేదంట. తర్వాత తను మరణమైందంట. తను చనిపోయిన తర్వాత తను అనుకున్నదంట, అబ్బా నేను భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని పాటలు పాడినాను, ఎన్ని హై స్టేజెస్ మీద పాడినాను కదా అని అనుకుంటే, అప్పుడు దేవుడు అక్కడ ఒక స్థానంలో దేవుడు అన్నారంట, నువ్వు
పాడిన పాటలు ఎంతవరకు? సగం వరకే వినపడ్డాయి, నా సన్నిధికి రాలేదన్నాడంట. ఎందుకంటే తన గొప్పతనం కోసం పాడుకునేదంట, తన కోసము, తన గొప్పతనం కోసం అందరు నన్ను మెచ్చుకోవాలని పాడేదంట. అప్పుడు ఆ విధంగా పాడుతుంటే అది దేవునికి వినబడలేదని దేవుడు చెప్పారంట. నిజంగానా అని అప్పుడు ఆశ్చర్యపోయిందంట ఆమె. చూసారా? కాబట్టి మనము కూడా మన జీవితంలో మనుషులు చూస్తున్నారని మనము పాడేది కాదు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనం హృదయపూర్వకంగా పాటలు పాడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క పాటను, అందులో ఉన్న అర్థాన్ని, మనం ఏ హృదయంతో అయితే పాడుతున్నామో దాన్ని ఆయన విని మనకు ఆశీర్వాదాలు ఇస్తాడంట. తెలుసా? నేను కూడా కొత్తలో అనుకునేదాన్ని, నేను యూట్యూబ్లో పాటలు పాడాలా, అట్లా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో టీవీలో పాడాలని నేను అనుకునేదాన్ని. అప్పుడు నాకు అంటే ఇంత లోతుగా నాకు తెలియదు, నార్మల్గా అనుకునేదాన్ని అనమాట. పాటలు పాడాలా అనేసి నేను ఎప్పుడైతే మా మమ్మీ పరిశుద్ధాత్మ ద్వారా పాటలు రాయడం ఆరంభించారో అప్పుడు పాటలు పాడతామని పాటలు మొదలుపెట్టుకొని అందరూ వినాలా, గొప్పగా వినాలా అట్లా అనుకునేదాన్ని. అట్లా అనుకుంటే నిజంగా అవన్నీ కూడా అసలు అది దేవుని దృష్టికి అంగీకారంగా లేనట్టు అనిపించింది. తర్వాత నేను ఒకరోజు సెలవు ఉండేది. ఆ రోజు నేను ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని చాలా పాటలు పాడుకుంటూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అయితే మనుషుల కొరకు పాటలు పాడితే నిజంగా మనకు అది ఏది కూడా అది బయటికి పోదంట. కానీ అప్పుడు ఆ రోజు నేను పూర్తిగా తగ్గించుకొని, ప్రభువా నేను మనుషుల కొరకు కాదు నీ కొరకు పాట పాడతానని నేను ఏ రోజైతే అనుకున్నానో ఆ రోజు నుండి నిజంగా ఆ పాటలు అనేకమైన స్థలాలకి వెళ్ళడానికి దేవుడు ఆస్కారం చూపించినాడు. అంటే మనము పాట పాడేది కూడా దేవుడు మెచ్చుకోవాలని పాడాలి. మనుషుల కంటే దేవుడు మెచ్చుకునేటట్టు మనం పాడినట్లయితే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. సో మనము ఈ యొక్క క్రిస్మస్ అంటే క్వైర్లో కలిపి పాడడమేనే కాదు. సో ఈరోజు మీరు ఏం చేయాలా? దేవా, నా హృదయము నీతో కనెక్ట్ అయి ఉండేటట్టు, నా స్వరము నీ సన్నిధికి వినబడేటట్టు, ఏదైతే పాపము నాలో ఉందో ఆ అడ్డమునంతటిని కూడా యేసు నామములో తీసివేయమని మీరు పాటలు పాడినట్టయితే అది ఖచ్చితంగా పరలోకాన్ని చేరి ఆ స్థుతి మీ స్థితిని మారుస్తుంది. ఎప్పుడైతే గర్వంతో మనము పాడతామో అది మాత్రము వినపడదు. కానీ తగ్గింపు జీవితంతో మనం పాడినప్పుడు, ఆయనతో కనెక్ట్ అయి పాడినప్పుడు ఆ పాట అనేక మందికి వెళ్తున్నప్పుడు నేను చూసినప్పుడు అప్పుడు ఆ ప్రార్థన ద్వారా తర్వాత యూట్యూబ్లో 1K వ్యూ త్వరగా పోయింది నేను చూశాను. నేను ఆశ్చర్యపోయినాను. అప్పుడు అదే ముందు నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేసినా అందరూ మనుషులు వినాలా, వాళ్ళు వినాలా ఇలా అనుకున్నప్పుడు అది అస్సలు పోయేది కాదు. అసలు ఆ పాటలకు అమ్మ రాశారు పరిశుద్ధాత్మ ద్వారా, కానీ నాలో ఉన్నటువంటి తప్పు ద్వారా అది బయటికి పోలేదు. కాబట్టి మీరు క్రిస్మస్ కొరకు పాటలు పాడుతున్నట్టయితే దేవునితో సంబంధం కలిగి దేవుని స్తుతిస్తూ పాడాలని నేను తెలియజేస్తుంటున్నాను. అంతేకాకుండా మీరు క్రిస్మస్ అంటే క్యారల్స్ అని అందరు కూడా చేసుకుంటూ అందరి ఇళ్లకు ప్రార్థనలకు వెళ్తుంటారు కదా. మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి క్షేమం కలుగులాగా ప్రార్థన చేసుకోండి. అంతేకాకుండా క్రిస్మస్ క్యారల్స్ వెళ్ళినప్పుడు మీ హృదయాన్ని దేవునికి అంగీకారంగా ఉందా లేదా, ప్రతి ఒక్క మాట, తలపు, క్రియ ప్రతిది కూడా దేవుడు చూస్తుంటాడంట. సో మీరు క్యారల్స్ చేసుకున్న ఒకరింటికి ఒకరు వెళ్ళినప్పుడు ఏ దీన స్థితిలో ఉన్న వారి గురించి విమర్శించకుండా, ఏ స్థితిలో వాళ్ళు ఉండి దేవుని స్తుతిస్తుంటున్నారో వాళ్ళతో ఏకీభవించి మీరు అందరూ దేవుని స్తుతించాలని దేవుడు తెలియపరుస్తుంటున్నారు. అంతేకాకుండా చాలా మంది అనుకుంటారు క్రిస్మస్ అంటే కేక్ అనుకుంటారు. కానీ క్రిస్మస్ అంటే కేక్ కాదు, క్రిస్మస్ కేక్ అనేది కాదు. క్రిస్మస్ కేక్ తీయగా ఉంటుంది కదా తినడానికి, అలాగే మన జీవితం కూడా తీయగా ఇతరులకు తీపిగా ఉందో లేదో చూసుకోవాలి. ఒక మనిషిని చూసినప్పుడు వారి యొక్క ప్రవర్తన, వారి ముఖంలోనే, వాళ్ళు నడుస్తుంటేనే వాళ్ళు దారిలో చెప్తుంటారు వెళ్ళిపోతున్నప్పుడు సమయంలో వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని. కానీ సాక్ష్యం కలిగి ఉండాలి. తీపి సాక్ష్యం అంటే ఏమని, మన యొక్క ప్రవర్తన సమస్తము దేవునికి అంగీకారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తుంటున్నారు. సో ప్రవర్తన విషయంలో, మాటల విషయంలో, పాటలు పాడే విషయంలో దేవుడు జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తుంటున్నారు. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. మనం గ్రహింపలేము, అసలు మనకు తెలియదు మనం ఏం చేస్తామో మనకు తెలియదు.
నేను కూడా అలాగే ముందు ఒక కరోనా టైం కన్నా ముందు ఒక రోజు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. సండే స్కూల్ పరిచర్య చేస్తున్నాను, ఆ దేవుడి పరిచర్యలో ఉంటున్నాను కదా ప్రభువా, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. వారమంతా స్కూల్కి వెళ్ళి వస్తున్నాను నేను ప్రభువా. మరి అంతేకాకుండా నేను నీ పరిచర్యలో ఉంటున్నాను, ప్రార్థన చేస్తుంటున్నాను. సండే స్కూల్కి ఫుల్ నేను నా యొక్క జీవితంలో నేను పని చేస్తున్నాను.